నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మొన్న జరిగిన ఉప్పల్లో ఒక వ్యక్తిని, స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అతి దారుణంగా, అతి కిరాతకంగా, సైకోలాగా ఆలోచించి తన్ని పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు ఉండి 5 నెలల గర్భవతి అయినా కూడా ఏం ఆలోచించకుండా ఒక సైకో మైండ్ లాగా అతి కిరాతకంగా, దారుణంగా అంటే నరికి మరి ముక్కలు ముక్కలుగా పీసులు చేసి నరికేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే అది ఇంట్లో ఉండడం వల్ల మనకు క్లారిటీ ఏం జరగలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ అమ్మతో మాట్లాడి, వాళ్ళ డాడీతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికి వివాహం ఎప్పుడు జరిగింది, ఏ విధంగా ఉండాడు మహేంద్ర అనే వ్యక్తి. వాళ్ళ ఇల్లు కూడా పక్కన చెప్తున్నారు. వీళ్ళు కూడా చూడొచ్చు ఒకసారి. మనతో పాటు స్వాతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చాలా దుఃఖంలో ఉన్నారు, కానీ అసలు ఏం జరిగింది ఏంటి అడిగే ప్రయత్నం ఖచ్చితంగా తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మ. అమ్మ, స్వాతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్ప సార్, నా బిడ్డ మా అమ్మ శాంతించాలంటే వాడిని ఎన్నుకుంటారనే చేయండి, జైలు శిక్ష చేసి అప్పుడు ఉరి శిక్ష చేస్తుంటే మేము కండతో చూడాలి సార్. అప్పుడు కూడా నాకు మనశాంతి ఉంటది, వాళ్ళమ్మ కూడా ఎట్లా కోతుంటుందో నాకు అర్థమవుతుంది, దానికి అర్థమవుతుంది. ఆమెకు మొగోడు కదా, ఎట్లుంటదో నాకు ఆడది కదా, మరి నాకు ఎట్లుంటదో అప్పుడే నా మనశాంతి ఉంటది, నా బిడ్డ మనసు కూడా శాంతి ఉంటది సార్. ఆయన నుండి ఏం చేయలేరు అనుకుంటది సార్. నా బిడ్డకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. ఎవరు చెప్పారా మీ సంఘటన జరిగిందని? మీకు ఎలా తెలిసింది అసలు? సార్ రాత్రి 2 అవుతుంది సార్, వండుకొనే ఉన్నాం. పిలుస్తురు, ఆయన పేరు పెట్టి పోలీసు వాళ్ళు పిలుస్తుంటే నేను అనుకుంటున్నా ఆటో నడిపిస్తాడు కదా, ఎవరికన్నా ఏమైనా తలిగిచ్చిండేమో చూసుకోక వచ్చిండ్రు అని. నేను ఆయన నువ్వు రాకు నేనే తీస్తాను, నేను డోర్ తీసుకొని ముందుకు పోయేసరికి 2 పోలీసు వాళ్ళు డక్కలు మన్నా సార్. ఆడు ఇట్లాంటి వాడు తెలుసు కదా, నా బిడ్డకే ఏమో అయ్యింది అనుకుంటున్నా సార్, నేను నిజంగా చెప్తున్నా అని. మేడిపల్లిలో మీ అమ్మాయి ఉంటుందా అన్న. ఉంటా సార్ అన్న. అంటే మీ అమ్మాయి వేసుకొని చచ్చిపోయింది అన్నాడు సార్. నేను అట్లా చేసుకోవద్దు బిడ్డ అని మస్తు సార్లు చెప్పిన సార్. నువ్వే చేసుకున్నా నేను గుర్తుకు రావాలన్న సార్. నేను ముసలిదాన్ని కాదు, ముసలాడు కాదు, నడుపుతామంట సార్. నా అమ్మ చేతులతో చేసుకోలేదు అనుకున్నా, ఆడ ఎట్లయినా చంపేయండి అనుకున్నా సార్. నేను నా బిడ్డ నేనేం చేసుకున్నామో తప్ప ఎన్ని గోళీలు వేసుకున్నది అన్నది సార్. ముందు కూడా అన్ని గోళీలు ఒకటే నాడు మింగిందంట సార్. ఆ వాడికి ఉత్తగానన్నా మింగినాడు చేసి ఇట్లా మింగినాడు చేసి ఇంటకి వేసుకున్నాడు అంట ఆడు కూడా. నా బిడ్డ మళ్ళీ అన్ని గోళీలు మింగితే కూడా దాకానే దొరకపోయాడంట సార్. ఆడు మస్తు సార్లు రిలీజ్ చేసిండు, ఎట్లా చంపింటే అనుకున్నాం సార్ మేము. రాత్రి 2 గంటలకు ఎప్పుడు చంపిండో 8 గంటలకల్లా తల్లిదండ్రులు తోలుకొని పోయిండ్రు. వాళ్ళు గంజాయి తాగుతారు, ఇదే పని. వాళ్ళ అక్క చంద్రకళ అనే దాన్ని కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మ. వాళ్ళ అక్క మాతోని గొడవ, చిన్న గొడవ పడి ఏమంటది, పెళ్లి చేసినందుకు వీడితే అద్దెక్ర భూమి అయినా మీ పని చేపిస్తాను. అద్దెక్ర భూమి అమ్ముతే ఇప్పుడు మరి గవర్నమెంట్ తింటారు, మమ్మల్ని చంపిస్తారు సార్, ఇంట్లో కూడా చంపిస్తారు అన్నది వాళ్ళ అక్క. అద్దెక్ర భూమి మమ్మీ మీ పని చేపిస్తాను, ఏ పెట్రోల్ పోసిరు కదా ఊపున్నా అంటే పెట్రోల్ మేము ఉత్తగా పోసినాం సార్. నా పిల్లని ఎట్లా ఎత్తుకపోయాడు, చేసుకుంటాడు ఉన్నాడు, ఊరిని పిలిచి అడిగేది ఉంటివి, నాకు అదే పిల్ల కావాలనేది. నా పిల్లని ఎప్పుడు నువ్వు చచ్చేది ఉంటివి, ఇంత గొడవ కాకుండా కదా. నా పిల్లని ఎత్తుకపోతావు, చంపుతావు, ఇప్పుడు మాకు నరకం చూపిస్తావు. ఎలా ఉండదమ్మా పెళ్ళైన కానీ స్వాతి మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? మంచిగుండేవాడా? ఎన్నాడు మంచిగున్నాడు, నేను ఎలా మంచిగా తిన్నా అమ్మ ఉన్నా అని అడిగేది కాదు అనేది కాదు సార్. 8 రోజులకు 6 రోజులకు మంది ఫోన్లు తీసుకొని దొంగతనంగా ఫోన్ చేస్తుంటారు సార్. తన ఫోన్ కూడా లేనప్పుడు ఎప్పుడు 5 నిమిషాలు బాత్రూమ్ లో పోతే కూడా నా బిడ్డ ఫోన్ ఇంట పట్టుకొని పోతున్నాడు సార్. ఫోన్ చేయొద్దు ఎవరికని, ఫోన్ తీసుకొని పోతుండే. ఫోన్ దగ్గర తన ఏదో దాంట్లో జాబ్ చేసి 10,000 పెట్టి ఫోన్ తెచ్చుకుంది సార్. ఏడ్చుకుంటా ఫోన్ తెచ్చుకుంది, నాకు మీతోనే మాట్లాడాలనిపిస్తుంది, ఫోన్ తెచ్చుకున్నా. దగ్గరుండి చూడలేను కానీ నోటి మాటనన్నా మాట్లాడతామ్మా, నీకు ఒక రోగం వచ్చింది, మంచిగా ఉన్నావా, తమ్ముడు చెల్లెలు మంచిగా ఉంటాడు, డాడీ మంచిగా ఉండా, అందరు మంచిగా ఉంటా అంటుండే సార్. అంతే. నా బిడ్డ ఇంకేమనకపోతే నేను వస్తా, నేను ఇది చేసిన అంటాను అనలేదు. మీ లాస్ట్ ఎప్పుడు మాట్లాడిందమ్మా ఏమన్నా? శనివారం 7 గంటలకు సార్. నేను ఛాయ్ పెడుతున్నా, ఫోన్ వచ్చింది, అన్నీ వండుకుంటూ నేను ఫోన్ తీసుకొని పోయి మాట్లాడినా. శనివారం నాడు పొద్దుగాల 7 అయింది. ఏం చెప్పలేదు సార్ నాకు. నేను ఉత్త మాట నన్ను కొట్టిండు తిట్టిండు అన్నికి రాదు. అమ్మ ఛాయ్ తాగినావా, గోలేసుకున్నావా, అవి 2 మంచిగా ఉన్నావా, అంతే. మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నా, లేవలేడా వాడన్నా, ఆడే అంటాడు సార్. బాడకావు కూడా అన్న నా బిడ్డ ముందులో, ఎందుకంటే నాకు సైసపుతి కాదా అని. మంచి శాతాలు చేయలేడు, మంచిగా తిరగలేడు కాబట్టి నాకు తెలుసు. నాకు నా కొడుకు అంతున్నప్పుడు సంది వాడు చిచ్చోరగాడే, నేను చూసిన కళ్ళతో. నాకు అప్పటి నుంచి సైసపుతి కాదు. నేను తిడితే లేవలేడమ్మ రాగలడు, సరే మరి బాయ్ అమ్మ అన్న సార్. ఇంతే. ఈ మాటకి ఇంకొక మాట చెప్పలేదు సార్ నాకు. ఒక్కనాడు 19 నెలలు హైదరాబాద్ ఉంటే కూడా ఒక్కనాడు నేను నా బిడ్డతో అనుకోలేను సార్. 3 సార్లు వచ్చారు తల్లిదండ్రులు అంటదంటే. అయినా నేను పోయినా నా మొగడు రాకుండా సార్. కానీ మేము పోలే మన దగ్గరికి.
ఏదో ఉత్తగా చెప్పుదామని తల్లి ఇప్పుడు ఫుకారలేదు. మేము పోలేం, మేము ఎందుకు పోతాం చెప్పు, అన్నిటి మీద పెట్రోల్ పోసి అన్న దగ్గరికి ఎట్లా పోతాం? మాకు గూగుల్ ఉంటుందా పెట్రోల్ పోసి మేము ఎప్పుడు చంపుతాడో ఇంటికి పోతాను కూడా. ఇప్పుడు 5 నెలల గర్భవతి ఉంటే కూడా రేపు నన్ను తోలుతారేమో, మందంతా కలిసి నా బిడ్డకి ఏం చెయ్యాలి తల్లివి కావా అని తోలుతారేమో. ఆ దావకాంలో కూడా నన్ను ఎట్లా చంపుతాడో ఏం చేస్తాడో. ఇదేమున్నది సార్ నాకు, నేను నిజంగా చెప్తున్నా, నా మనసులో ఇదేమున్నది. నా పిల్లకి చేతమంటాను నేను పోతే కూడా ఈయనైతే రాడు, నన్ను ఏ రాత్రి వచ్చాడు చంపిపోతాడో, అని పిల్లని చూసినట్టు చేసి నన్ను చంపుతాడేమో. నాకు ఇదేమున్నది, నేను నా వాళ్ళని ఎవరు నన్ను ఉంచాలే, అందులోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా పిల్లని తోలుకొచ్చుకోవాలి, కానీ నేను పోవద్దు, నా పిల్ల కొరం నేను లొంగిపోవాలి. గిట్లున్నా సార్ నాకు, నన్ను చంపినుంటే అయిపోతుండే సార్. మేము పెట్రోల్ పోసినందుకు నా బిడ్డని చంపుతాడా వాడు? చంపుతాడా సార్? వాడు మాత్రం మంచోడు కాడు సార్. వాని అమ్మ కూడా చూస్తుండగా, ఇగో మేము ఊళ్ళు ఉండేది ఉన్నది, ఏదో ఇనుప సామానోడు వచ్చిన వాని మీద వేసి నేను బయట నిలబడితే మేము ఊళ్ళు ఉండేది ఉన్నా చాలా రోజులు, నేను పోయేది ఉన్నది. ఇట్లా అంటుండే సార్, ఇట్లా ఏతమని అన్నది కదా, మస్తు సార్లు సార్. తల్లి మంచిది కాదు, వాళ్ళ అక్క అయితే ఇట్లా దగ్గర భూమి అమ్మి మీ పని చేపిస్తాను కొట్లాటలు. అయితే అమ్మ ఎప్పుడన్నా స్వాతి ఫోన్ చేసి అమ్మ ఇంటికి వస్తాను, నా వల్ల కాదు ఇక్కడ ఉండలేను వీడి వల్ల అని ఎప్పుడైనా చెప్పిందా అమ్మ? చెప్పలేదు సార్. ఇంత బాధపడ్డా కానీ తను చెప్పలేదు. నేను ఆయనతోనే ఉంటా అని చెప్పింది కానీ నేను ఇంటికి వస్తాను లేదు. ఒక రోజు ఈయన వస్తే ఇక్కడనే రావాలి, ఉంటే ఆనే ఉండు అని అన్నాడంట. ఏం సాతి ఏమనవు, నీకు గ్యాస్ వస్తలేదంటే డాడీ ఇట్లా అన్నాడమ్మా. వచ్చినా వాని దగ్గర ఉండి నా దగ్గరకు వచ్చినా నువ్వు ఇక్కడనే ఉండాలి. అంటే తండ్రి ప్రేమ అంతగా ప్రేమగా చూసుకున్నప్పుడు తట్టుకోలేడు కదమ్మా. తట్టుకోలేడు. అంతో నుండి నువ్వు వస్తే నాకు బాధ అవుతుంది, వచ్చి ఇక్కడనే ఉన్నా నేను భరిస్తాను అన్నాడమ్మా డాడీ అన్న. నాకు ఇంకేం చెప్పకు. అయితే అమ్మ సీమంతానికి కొంచెం డబ్బులు వేస్తామని చెప్పిన కింద అమ్మకి కూడా నువ్వు చెప్పిన, అమ్మ నాకు శ్రీమంతం చేసారా మన కన్యం చెల్లెనే అన్నది. ఆ బిడ్డకు తెలుసు సార్ అంటే మన ఇంటికాడ ఎవరు ఒప్పుకోరు, ఆడ ఒప్పుకో నిన్ను ఆయన ఒక 1000 రూపాయలు 2000 అయితే నేను ఇస్తా, నేను చేసినట్టుగానే చేసుకో అని చెప్పిన. ఆ కింద ఫోన్ మాట్లాడి చెప్పిన సార్ నిజమే, నేను మర్చిపోయినా చూడుతున్నారు. నా బిడ్డకు ఒక 500 పెట్టి చిన్న వేసి గాజులు వేసి పండుగ చూడండి అమ్మందా సారు, నన్ను ఏం చేయనీయకపోయి సార్ నా బిడ్డ సారు, అమ్మా చేస్తావా అన్నది. అమ్మా శ్రీమంతం ఎందుకమ్మా అన్ని చేస్తా తల్లి, నాయమ్మా నాయమ్మా నిజంగా అన్న సార్ నేను ఇట్లా శ్రీమంతం చేస్తా, బట్టలు వేస్తా, చేసుకో, పైసలు వేస్తా, ఫోన్లు ఉన్నాయి కదా చేస్తా, కానీ మన ఇంటికి వచ్చాడు అడప్పుకోడు వాడు కాదు లేడన్న సార్. నేను నన్ను ఆగం చేసిన బిడ్డ. మరి అంత విధంగా అంత కఠినంగా సైకోగా మారిన మహేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా చెప్తున్నారు మీరు ఏదో జరిగిందని. మరి ఎప్పుడు మీరు తెచ్చుకోవాలనిపించలేదా మీ పిల్లని? ఎందుకు వాడి దగ్గర ఎంత బాధపడుతున్న అమ్మాయిని తెచ్చుకొచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోవాలనిపించలేదా అమ్మ? ఇప్పుడు మాకు నా బిడ్డ మొత్తమే రావాలనుకున్నాం సారు. పెళ్లి కానోని కాళ్ళ మీద పడి పెళ్లి కానోనికి ఇస్తుంటే ఇంత తప్పు చేసిన, కానీ నా బిడ్డ ఒప్పుకోలేదు సార్. ఆనితోనే ఉంటా, వాడంటేనే నాకు ఇష్టం. నేను ఈ ఆన్ని కాదని ఇంటికి పోయినా 2 తప్పులు చేసింది, 2 పుస్తకాలు కట్టించుకుందంటాడు. ఆ బాధ్యత నేను మొయ్యలేను. మీకు ఇంకా పెద్ద మాస్క్ వస్తుంది, 2 ఎంట పోయింది అంటారు, ఆని బిడ్డ ఏంది 2 ఎంట తిరిగింది అంటారు. డాడీకి నేను ఆ మాస్క్ తెలియదు, ఆ ఒప్పంతోనే బాధ అయినా భరిస్తాను. రాలేదు సార్. మారుతాడేమోనమ్మా, మారినప్పుడు ఒక్కదాన్ని అయినా వచ్చిపోతుంది. అయినా ముందు చదువుకున్నా, ఆడు రోళ్ళు వదిలిపెడితే నేను హైదరాబాద్ వెళ్ళి తీసుకొని జాబ్ చేసుకొని బతుకుతా. ఒక బిడ్డను కొడుకు పుట్టినాక ఒక సంవత్సరం నా దగ్గర ఉంచుకొని దాని తర్వాత మన అందరం కలిసి నన్ను నుంచి ఆ బిడ్డను చూసుకుంటా బతుకుతా, కానీ 2వ పెళ్లి చేసుకున్నాను సార్. నా బిడ్డకి అంత తెలివి ఉండే సార్. నా బిడ్డ తెలివిని కోసి ముక్కలేసిండు సార్. ఎట్లా కోసిండు సార్ అంత కఠినంగా. ఎందుకంటే ఆడ అడవిలో కాదు కదా సార్, తెలియదు కదా, అంత పరువు మోయలేడు కదా సార్. వాడు 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భవతి ఎట్లా పోయొచ్చు సారు? రాత్రి మంద పెట్టాం సారు, రాత్రి మంద పెడితే పాలు పోయలేము సారు. నానైనా నా బిడ్డ చేతులకు గదులు వేయలేమో, నానైనా నా బిడ్డ నెక్స్ట్ పొట్టు పెట్టరాలే నా సారు. 3 ఏళ్ళు పాలిచ్చినా ఓనైనా 20 ఏళ్ళ బిడ్డ చేస్తే మా సతే
నా బిడ్డలు కాళ్ళు నడికే ఓ సారో అని అమ్మ కడుపు మీద మంది పోయా సారో ఓ సారో మీకు చేత కాకపోతే నా దగ్గరికి తోలుకరండి ఓ సారో నేను అడవిలోనైనందుకో ఓ సారో 2 చేతులు కట్టియండి రెండు కాళ్ళు కట్టియండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉంది, ఆధారాలు ఉన్నాయి కదమ్మా. ఊరుకోండి నేను కొరికి చంపుతా ఓనైనా నాకు గంత కక్ష ఉన్నదే ఓనైనా మీరేం చేయలేరంటే ఓనైనా నేను యాసిడ్ తెచ్చుకుంటా ఓనైనా నాకు మొన్నటి సంధి మనసులో పడ్డది ఓనైనా కండ్లల్లో వాళ్ళకి చంపుతా వాళ్ళనైతే చంపుతీగా చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. న్యాయం జరగకపోతే ఓనైనా గంట మంచి బిడ్డ కోసం నేను ఉండే లాభము ఓనైనా బిడ్డ పోయినాక నేను ఎట్లా నిద్రపోదు నాయనా. చూసాం కదా ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో బాధలు పెట్టి ఇంత క్షోభకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. సైకో అనొచ్చు, ఎన్ని మాటలన్నా తప్పలేదు. అలాంటి వ్యక్తిని గర్భవతి అయిన 5 నెలల గర్భవతి అయిన వ్యక్తిని ఎంతో తెలివైందని కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు. నేను ఇంకొకసారి రానమ్మా, తప్పు చేయలేను, వచ్చాను, ఆ వ్యక్తిని ఉంటాను. ఇప్పుడున్న సమాజంలో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? మనం చూసే వ్యక్తుల్లో అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? అమ్మాయిలు మనం చూస్తే ఏ సంబంధాలు పెట్టుకొని వదిలేసి ఇంటికి వచ్చి ఎన్నో రకాలుగా ఉండే అమ్మాయిల్లో నేను ఒకసారి తప్పు చేశాను, వెళ్ళిపోయాను, చావైనా బతికైనా ఏదైనా తనతో ఉంటానని చెప్పిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారండి? అలాంటి అమ్మాయికి ఇలాంటి శిక్ష వేశాడు వాడు. తప్పులేదు, వాడు వీడన్నా సైకో అన్నా కూడా ఇలాంటి తప్పులేదు. మరి ఎలాంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలి, మనం అందరం పోరాడాలి. ఖచ్చితంగా మేము ఉంటాం అమ్మ. ఖచ్చితంగా శిక్ష పడేవాడుకు మేము హైదరాబాద్ నుంచి వచ్చిన వరకు ఎక్కడి వరకు వచ్చినామంటే ఆ మంచి అమ్మాయి అక్కడ మేము అప్పుడు మేము బయట అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పారు, మంచిది తను. నేను సీమంతం గురించి నేనే చెప్పాను మీకు, అంత బాగా చెప్పారు. అక్క ఇలా ఫ్యామిలీ అక్క పోలేను, అక్క ఇట్లా అమ్మా నాన్న ఇబ్బంది పెట్టలేను అక్కడికి వెళ్ళని చెప్పడం కూడా జరిగింది మాకు. ఆ చుట్టుపక్కల అంత బాగా చెప్పారు. అలాంటి అమ్మాయిలు ఉండటం కూడా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు ఏంటంటే తన క్యారెక్టర్ అయితే మంచిది కాదంట. అమ్మాయి చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకుంది, ఇక్కడ ప్రైవేట్ గా కాదు, చేవెళ్ళ దగ్గర హాస్టల్లో చదువుకుంది. అప్పుడప్పుడు ఒక 2-3 మంత్స్ హాలిడేస్ ఉంటుండే కదా కాలేజ్ అప్పుడు వచ్చిన టైంలోనే వాళ్ళతో పరిచయం ఏర్పడింది అమ్మాయి. ఇక వాళ్ళ ఇద్దరి మధ్య ఎట్లా జరిగిందో ఏదో తెలీదు. అప్పటికి ఇక తను ఇష్టపడింది కాబట్టి ఇక ఎవరికి తెలియనివ్వలే. లాస్ట్ ఇక కొన్ని రోజులు అయితే వెళ్ళిపోతాం అనే ముంగలో ఒకసారి కాల్ మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళకి తెలిసి మందలించి తిట్టారు. ఇక తర్వాతనే వెళ్ళిపోదామని ఫిక్స్ అయినట్టు వాళ్ళు. సడన్ గా వెళ్ళిపోయింది వాళ్ళతోటి. కానీ అమ్మాయి క్యారెక్టర్ ఎక్కడ అడిగినా చెప్తారండి ఎవరితో ఎట్లుంటది. ఇప్పుడు మీరు అక్కడ ఎంక్వైరీ అవునవును చాలా మంచి చెప్పారు, చాలా బాగా మాట్లాడుతుందని చెప్పారు అమ్మాయి గురించి. మెచ్యూర్ గా మాట్లాడుతుంది, చదువులో విన్నాక అన్నిట్లలో ఆమె టాపర్. మరి ఈ సైకోని ఎలా నమ్మింది అమ్మాయి? ఈ సైకో ఏం చేస్తే నమ్మాడు? ఆ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుండే, మీరు చేసే పనులు ఏందో తెలీదు, ట్రాప్ లో పడిపోయింది. ఆ ఏజ్ కి అట్లా అయిపోయింది అంతే. ఇక్కడ ఏది కనిపించలేదు ఆమెకి. సడన్ గా ఇక వాళ్ళు ఏదో బాగా నెత్తి పట్టించేసి నేర్పిరు. ఇక ఆ ఏజ్ అట్లాంటిది కాబట్టి ఆమెనే నమ్మింది. సడన్ గా వద్దు వాడు మంచి, వీళ్ళకి అందరికి తెలుసు కాబట్టి చెప్పి చూసిర్రు. ఆ పాప వినలేదు. నైటే తీసుకెళ్లిపోయిండు. ఏదో వాడు పగకే సాధించడం చేసుకుండు. పగ ఏముంది మీకేమన్నా? కొట్లాటుండే ఫ్యామిలీస్ కి ఏమన్నా లేవు. అమ్మాయిని తీసుకున్న తర్వాత కొంచెం వీళ్ళ కాల గొడవలు అయినాయి. వాళ్ళ ఇంటి పైన డీజిల్ పెట్రోల్ ఏదో పోసేసి తీసుకుపోయినందుకు ఎవరికైనా ఉంటది కదా, అట్లని చిన్న గొడవ అయిందంట. కేసులు పెట్టేసారు. వాడి పైన కేసు ఉన్నప్పుడు కొంచెం మంచిగానే ఒక 2-3 మంత్స్ బయటికి వెళ్ళేసి ఉన్నారు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. మళ్ళీ పెట్టుకున్న తర్వాత అమ్మాయికి ఏం చేసారు, ప్రెగ్నెన్సీ తీపియడానికి ప్లాన్ చేసి చెప్పకుండానే తీసేపిచ్చిర్రు. తన పైన కేసు ఉండే, అటు ఇటు పోయి ఆ కేసు గాని కొట్టేపిచ్చిర్రు. తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి సిటీలోకి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి డ్యూటీ బంద్ చేయకపోవడం. ఆ అమ్మాయి కాల్ సెంటర్ లో జాబ్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా టార్చర్ 8 months వరకు వాడు ఏం జాబ్ ఏది ఇప్పుడు ఏది క్యాబ్ డ్రైవర్ చేస్తుండేనంట ఫస్ట్. మా అందరితో కానీ కాంటాక్ట్ లో ఉండించేవాడు కాదు, అందరి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్.
ఎప్పుడో ఒక్కసారి ఆ పిల్ల తెలియకుండానే చేస్తుండే. ఉమ్, ఇక వాళ్ళ అమ్మనాలతో చాలా రోజు మాట్లాడలేదు, ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుండే. ఉమ్, ఇక మొత్తానికి డ్యూటీ బంద్ చేసిండు. కొన్ని రోజులు ఆ పిల్లకి ఫుడ్ పెట్టక విన్నాక నరకం చూపించిండు. ఉమ్, చిన్న చిన్న గొడవలు స్టార్ట్ చేసిండు. ఉమ్, అంటే డైరెక్ట్ తన నిజ స్వరూపం చూపించకుండా ఏం చేసిండంటే కొంచెం కొంచెం మామంతలో ఆమెని ఇది కావాలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చూసిండు. ఆ పిల్లకేమో నేను తప్పు చేసినా ఉంటే వాడితోటే ఉంటా అనేది పట్టుకొని కూర్చుంది. ఉమ్, వాడి క్యారెక్టర్ బయటపడ్డాక మేము కానీ చెప్పినాము, వద్దు ఇప్పటికైనా వచ్చేసి వాడు మంచోడు కాదు, ఇన్నిసార్లు ఒకసారి కొట్టిండు, రోజు గొడవలు అప్పుడప్పుడు, వాడు ఎప్పుడు ఎట్లుంటుండో తెలియదు, ఎప్పటికైనా నేను చంపేస్తాడు అని మేము చెప్పినాము. ఉమ్, వినలేదు. నేను తప్పు చేసినా ఇంట్లోకి వెళ్ళిపోయినా మీ పరువు తీసినా ఇక ఉన్నా సచిన వాడితో ఉంటా, నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా నేను వచ్చినా రాలేను అని చెప్పింది. ఉమ్, సరేలే పాపను బాబు ఉడితే మారుతుందేమో, ఎవరైనా ఇంత చేసడం తెలియదు కదా. అవును. ఇక సరేలే అని మంచిగా ఉన్నానంటే ఇప్పుడు 4th month ఉన్నప్పుడు రాఖీ కట్టడానికి వచ్చింది మా ఇంటికి. ఉహు, అది తీసుకొని వచ్చిండు. ఉమ్. ఇద్దరు వచ్చిర్రు, రాఖీ కట్టేసిర్రు, వెళ్ళిపోయింది. ఏమన్నా చెప్పిందా అప్పుడు, ఏమన్నా ఇలా జరుగుతుంది అంటే ఇబ్బంది రాఖీ అవుతుందని? కట్టక ముందు ఒక 1 month బ్యాక్ ఉమ్, కొట్టి అక్కడ మెట్రో కింద వదిలిపెట్టి వెళ్ళిండు అమ్మాయిని, ఓకే. ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద. ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంటికి. ఉమ్, ఇక పెద్దవాళ్ళు ఇక్కడ మా బావ వాళ్ళకి వచ్చి మాట్లాడారు, ఉమ్, ఇట్లా ఏమైంది నీకు చెప్తే అర్థమైతలేదు, వీడు ఇట్లా చూడండి మేము ఎంత చెప్పినా నీకు అర్థమైతలేదు, వచ్చేసే ఇప్పటికైనా అంటే ఉమ్, మీరు చెప్పి సర్ది చెప్పి పంపియండి, కానీ నేను రాను, ఇప్పుడు నేను ఇట్లున్నా అని చెప్పింది. వీళ్ళ కోపం వచ్చి వీళ్ళే ఇక నువ్వేమన్నా చేసుకో నువ్వు చెప్తింటలేవు అని మళ్ళీ ఊర్లో పంచాయతీ పెట్టి అందరూ ఇద్దరిని తిట్టేసి మళ్ళీ పంపించేశారు ఆ పిల్లని. ఉమ్, సరేలే మంచిగా ఉంటారు కానీ అనుకున్నాం. వాడు ఎప్పటి నుండో ఇక మెల్లమెల్ల టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు, ఏ విధంగా ఈ అమ్మాయి వెళ్ళట్లేదు. ఇప్పుడు మొన్న 5 months పడతాయంట, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిందంట. ఉమ్, నాకు ఒకసారి ఫోన్ చేసింది, ఉమ్, ఇట్లా హెల్త్ బాగాలేదు పిన్ని హాస్పిటల్కి వెళ్ళాలి అంటని అన్నది. చూపించుకో అంటే ఇట్లా ఏమి చేయట్లేదు తను, డబ్బులు కానీ కష్టంగా ఉంది తీసుకోవచ్చు అన్నాడు, రేపు ఎల్లుండి ఇట్లే చెప్తుండు, వెళ్ళొచ్చినాక ఫోన్ చేస్తా అని చెప్పింది. ఉమ్, ఒకసారి లాస్ట్ కాల్ అదే. అదే. ఒకసారి అంతకు ముందు అయితే తను ఫంక్షన్కి వెళ్ళాడంట, పిల్లకు ఫ్రూట్స్ లేవు, ఫుల్ వామిటింగ్స్, అప్పుడే ప్రెగ్నెన్సీ. ఉమ్, ఫుడ్ లేక గిన్నక మా ఇంటికి సడన్ గా మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసింది మేడిపల్లి వచ్చి. మీరు మీడిపల్లిలో ఉంటారా? మేడిపల్లి వచ్చేసి అప్పుడే అమ్మాయి ఫస్ట్ టైం మాతో మాట్లాడడం రావడం. ఉహు, అబ్బాయి లేడు, ఎటో వెళ్ళిపోయిందంట, ఉమ్, డబ్బులు లేవు, డ్యూటీ లేడు, అమ్మాయికి వామిటింగ్స్, తినాలని ఉంటది కదా, అవును. ఏమీ లేవంట అసలు. పక్క వాళ్ళ దగ్గర 100 200 తాడుకొని ఉమ్, వచ్చినా కాల్ చేసింది, పిన్ని నేను ఇక్కడ ఉన్నా వచ్చి తీసుకెళ్ళండి నన్ను అని. సరే అని ఇంటికి తీసుకొచ్చినాం. చాలా ఘోరంగా అయింది సార్ మొత్తము. అమ్మాయి పనికి రాకుండా అసలు నువ్వేనా ఏంది ఇట్లా అయినా అంటానంటే ఏడ్చింది బాగా. అంటే నా కర్మకు నేను చేసుకున్నా కదా, నాకు తగిన శాస్త్రే అప్పుడు ఏమైనా చెప్పిందా అండి మరి మనకి ఈ విషయాలు? మీరు చెప్పినట్టు వినలేను కదా, అందుకే నేను నరకం చూస్తున్నా అంటానే ఏడ్చింది. ఉమ్, అంటే మరి ఇప్పటికైనా ఇచ్చే అంటే ఇప్పుడు నాకు ఇన్ని 4 months మాట్లాడేమో పిన్ని అంటాను అన్నది. ఆడికనే ఎప్పుడు చిన్న ప్రాబ్లం ఉన్న చెప్పు మేము ఇక్కడే ఉంటాం కా అని చెప్పిన. అంటే సరే అన్నది. ఇక లాస్ట్ అయ్యేసరి ఇక నైట్ ఏ పెద్ద ప్రాబ్లం చెప్పలేదు ఇంకా ఎంత కొడుతున్నట్టు? అప్పుడప్పుడు చెప్పింది, గొడవలు అయితే అప్పుడప్పుడు అయ్యేటంట, కాకపోతే మారుతాడు ఇప్పుడు కొట్టినా కానీ కొద్దిసేపు మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇట్లా చేస్తాడు అనే వరకు కిరోసిన్ పోసుకుందని వాళ్ళ అమ్మాయిని చాలికలో చెప్తుంది. కిరోసిన్ ఎందుకు పోసుకుంది, పిచ్చిలేసి పోసుకుందా? ఆ పిల్లని హాస్టల్ కాడికి వెళ్ళి పోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళ అక్కకు పిచ్చిలేసిందని చెప్పి కాలేజ్ కాడికి పోయి ఆ పిల్లని తీసుకొని చేంజ్ చేద్దాం అనుకుంటూ, అది కరెక్టేనా? మళ్ళీ నిన్ను దగ్గరకు వచ్చింది కింద మీ అక్కకు చెప్పగానే మెసేజ్ పెట్టిండంట. ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళింది? పోవద్దు కదా. ఆ అమ్మాయి రాలేదంట, డౌట్ వచ్చి, అందుకనే మళ్ళా సాయంత్రం చెప్పిందంట వాళ్ళ అక్కకి, ఇట్లా వచ్చిండు కార్ తీసుకొని నీకు పిచ్చి లేచిందని చెప్పిండు, నేను మళ్ళా డౌట్ వచ్చి వెళ్ళలేదు అంటే నువ్వు ఎందుకన్నా మా చెల్లి దగ్గర కానీ గొడవ పెట్టుకుందంట. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామని అది మాటల్లో మాట రాదా, అప్పుడు పోసుకుందంట. చాలా సార్లుగా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని తను ప్రయోగించిండు కానీ అది కాలేదు. ఇక ఇప్పుడు 5 months పడింది కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ఏదో జరుగుతుంది, ఆ పిల్లిడికి వద్దామని ఏడ్చిందంట. నాగన్ కాల్ చేసిండు ఆ రోజు, ఒక 1.5 hour అయితే చంపేస్తా అనగా ఆయన ఫోన్ తోటే నాకు ఫోన్ చేసిండు. అమ్మాయి ఫోన్ లోకి నెంబర్ తీసుకున్నాడు. ఏం చెప్పాడు అప్పుడు? ఫోన్ చేసి ఏం చేసిండు, 3:30 కట్లా నాకు ఫోన్ చేసిండు ఫస్ట్ టైం. కొత్త నెంబర్ ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసిన,
నేను మహేందర్ని మాట్లాడుతున్నా అంటే అన్నాడు. ఏమైందర్ అంటే ఇలా స్వాతి వాళ్ళ హస్బెండ్ అంటే చెప్పు అంటే మీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటో చెప్పంటే ఇట్లా మీ స్వాతి 2 days నుంచి ఏం తినట్లేదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా అని ఏడుస్తుంది, నేనైతే పంపియను అన్నాడు. అంటే అది మాట్లాడుకోండి, అయినా నా పిల్లలకు 5 months పడినాయి కదా, చేతన అయితే లేదంట, మరి వామిటింగ్స్ ఉన్నాయి పంపి మహేందర్ అంటే నేను పంపియను, పని మనిషిని అయినా పెడతా కానీ వాళ్ళ ఇంటికి పంపియను అంటని అన్నాడు. అంటే మీరు కొట్లాడకుండి, సరే నేను ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వైతే ఏమనకని చెప్పిన. సరే ఏమైనా మాట్లాడుకో, నేను ఆమె వల్లనే మా అక్క ఈసారి నాకు రాఖీ కట్టలేదు, మా అమ్మ నాన్న నాతో మాట్లాడట్లేదు అని చెప్పిండు. అంటే మీ ఇద్దరు దూరం అయ్యారు కదా, నువ్వు ఆ మొక్కతైతే ఏం మంచిగా లేదు కదా అంటని అన్నా నేను. సరే ఒకసారి అయితే తర్వాత వెళ్తుంది నేను మాట్లాడతలే అని చెప్పిన. సరే ఏమన్నా చేసుకోండి, ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు. సరే నేను రేపు ఫోన్ చేస్తారు, సండే కదా అని చెప్పి నేను కొంచెం వర్క్ లో ఉండి మాట్లాడి వెళ్ళేసిండు. ఆ టైంలో 1 hour లో అతి చేసినట్టుండు. తర్వాత నైట్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి, అంతే లాస్ట్ మాట్లాడింది అదే. మీరు చూసారా అక్కడ ఏం జరిగిందని? ఇంటికి వెళ్ళారా మీరు? ఇంటికి వెళ్ళి మేము డైరెక్ట్ పిఎస్ కాడికి కాల్స్ ఇస్తే తన మొబైల్ నెంబర్ ఉంది కదా, అంటే వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇక్కడ వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు, నేను ఇట్లా మాట్లాడినా అని చెప్పి ఇస్తే పిఎస్ కాడికి వెళ్ళింది డైరెక్ట్. మేము ఏం చెప్పారు పోలీసులు ఆ టైంలో? అంటే ఇక్కడ హత్య జరిగింది, ఈ అమ్మాయి ఎవరు స్వాతి అంటానంటే ఇట్లా వాళ్ళ పిన్ని ఉంటుంది అన్నారు, మీదేనా అంటే అవును అని చెప్పారు. నేను పోయి చూసేసరికి ఇట్లా మొత్తం ముక్కలుగా కట్ చేసిండు. నాకు పిఎస్ పోయిందాక తెలియదు చంపేసిండంట అనేది అర్థమైంది. మామూలుగా ఇట్లా గొంతు నుండి చంపిండు, కొట్టుకొని చనిపోయారు అనుకున్నాం, కానీ ఇట్లా ముక్కలుగా నరికేసి చంపిండు అనేది మేము పిఎస్ పోయినంత వరకు, పోలీసులు చెప్పినంత వరకు మాకు తెలియదు. మరి అంత కఠినంగా అంత సైకోగా చేసిన వ్యక్తిని ఏం చేస్తే స్వాతి గాని ఒకటే సార్, ఆ అమ్మాయికి అయితే మాకు ఎట్లా మా పాపని తెచ్చియలేరు కదా, ఒకటి ఎన్కౌంటర్ లేదంటే వీటికి రెండింటికి మించిన పశ్చాత్తాపం ఏది లేదు. మాకు ఆమెతో డబ్బు పోసినా మాకైతే మా పాప బాగా తిరిగి రాదు కదా, రెండుని మేము కోరుకునేది మాత్రం అదే. అందరు కలిసి మాకు ఒక్క న్యాయం చేస్తే చాలు. పోలీసులు ఏమంటున్నారా మీ సమాచారం ప్రకారం కేసు ఫైల్ చేసినప్పుడు అని చెప్పడం జరిగిందా? మరి మేమైతే మమ్మల్ని లోపల రానివ్వలేదు సార్, పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము బయట ఉన్నాం. అయినా అప్పుడు మాకు అదే తెలిసింది కదా, మాకు అసలు నోటి మాటలు రాలేవు. ఇట్లా మీడియా వచ్చింది, చాలా మంది అడిగారు, కానీ మా టెన్షన్ లో మేము సడన్ గా నిన్న చూసిన పిల్లకి ఇదేంటి వాడు నిన్న మాట్లాడింది ఇంత ఘోరం, మా ప్రెగ్నెంట్ ఉంది, మాకు అసలు నోటి మాటలు రాలేదు, ఆ బాధలో మాకు ఏం అర్థం కాలేదు, ఇంత విధంగా పెట్టుకోలేకపోతున్నాం. ఎవరు చదువులో గానీ చదువులో మొత్తం డిగ్రీ వరకు ఒక రిమార్క్ తెచ్చుకోండి, డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పటి వరకు అయితే ఆమె ఏం రిమార్క్ మొత్తం మీ మాట వింటాం కానీ మీరు చెప్పినట్టు చేయడం కానీ ఏం రిమార్క్ లేదు. ఆమె అయితే నాకు చాలా ప్రేమ, అందరికంటే ఎక్కువ. మరి మహేందర్ రెడ్డి అసలు ఎక్కడ పరిచయం అయ్యాడు? మీ ఇంటి పక్కనే అంటున్నారు, అసలు ఆ వ్యక్తి గానీ ఆ కుటుంబం ఎలా ఉంటారు అసలు మీతో? అలాంటి ఉద్దేశం అంటే ఎప్పుడైతే నేను చూడలేదు. ఇద్దరు ఇట్లా చేసుకుంటారు మాట్లాడుకోని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపించలేదు మా అమ్మాయి కొంచెం, ఎప్పుడైతే అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటది అసలు? మంచి కుటుంబమేనా? మంచిదంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అదే రోజు గొడవలు అట్లా ఏమి వెళ్ళకుండా కొంచెం కఠినం అన్నట్టు అంత చిచ్చోల శాతం అది అడమని శాతం ఎక్కువ. మంచోడే కొద్దిగా, తండ్రి మంచోడే, తల్లి అజాతు, కొడుకులు ఇద్దరు కొడుకు దగ్గర కొడుకు. ఎలా ఉంటాడు మహేందర్ రెడ్డి? అని పని చేస్తాడా, చదువుకున్నాడా, ఏంది అసలు? అయిపోయింది అనుకుంటా, సిటీలో పని చేస్తుండే, అప్పుడు అప్ డౌన్ చేస్తుంటుంది, అదే రైషన్ నడుపుతా అనుకుంటా సిటీలో. మీతో మాట్లాడేవాడా పెళ్లి కాకముందులు కానీ? మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఎప్పుడేం కొట్లాడుకోలే, ఏం చేసుకోలే, ఇంటికాంటి మొత్తం అనుకునే ఉండే స్టార్టింగ్, మంచిగా ఉండేవాళ్ళు, బాగానే ఉండేది. వీటిలో ఇట్లా చేసాను కూడా ఎప్పుడు అనుకోలేని కళ్ళు కూడా కనలేదు. మా అమ్మాయి చేయ కూడా నాకు నిండా నాకు నమ్మకం ఉండే, చేయడాన్ని నమ్మకం అనుకోకుండా ఏదో ఎవరు కల్పించిండో ఏమైంది అయింది, చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి మంచిగా ఉన్నావు కదా, చేసుకున్నాక 2 నెలలు మంచిగా ఉన్నాడు. అయితే ఫస్ట్ మ్యారేజ్ అయింది అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇంటికి పిలిచి పెళ్లి చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఇచ్చిరంట, నాకు చెప్పలే, మా అమ్మాయి చెప్పలే నాకు. వాళ్ళ మట్టి ఫ్యామిలీ మట్టి చేశారా? ఫ్యామిలీ వాళ్ళ తీసుకుపోయి బతిలాడి కాలు మీకు మా అబ్బాయి చనిపోతాడు చేసుకోకపోతే అని చెప్పేసి ఏమేమి చెప్పారో సరే ఒప్పుకున్నాడు. ఏం బుద్ధి ఇచ్చారో ఏం చెప్పారో వాళ్ళకి మనకు చెప్పలేదు, మా అమ్మాయి అన్నారు అట్లా అని చెప్పలేదు, చెప్పిందంట. సరే అని మేము ఒప్పుకున్నట్టు. ఒప్పుకున్నాక తర్వాత ఇట్లనే మేము లేనప్పుడు చూసి ఫోన్ చేసి మాట్లాడినట్టు
మా అమ్మాయి. ఇక విన్నాడు, ఇక తిట్టింది. ఇక తిడితే నాకు నచ్చదు. ఉన్న ఎకరాలు అమ్మైనా సరే నేను ఎన్ని చేద్దామని ఆలోచన, మంచి చేద్దామని. అట్లా నాకు నచ్చగా అని చెప్పేసి నేను బాగా తిట్టిన ఇంటికి. అలా వాళ్ళని తిట్టిన, తెలిసి వాళ్ళని తిట్టినా ఏమేమి తిట్టిన. నువ్వు మళ్ళీ అంతా మాట్లాడాలని చెప్పేసి ఒట్టేపించుకున్నాను. మాట్లాడాలని నువ్వు మాట్లాడాలంటే నేను మందుగా చనిపోదు ఇక్కడ అని చెప్పి నేనంటే, వద్దు డాడీ నేను ఏం చేయ మళ్ళీ తప్పు చేయాలి. సరే అని చెప్పేసి మా అమ్మ అక్కడ మొయినాబాద్ ఆయన పిలిపించేసి తెల్లారి పంపించేసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 రోజులు పంపించి ఒక తూర్కట్ట హాస్టల్ కానీ హాస్టల్ ఉంటుండే, వాళ్ళ హాస్టల్ పంపించారు. హాస్టల్ తర్వాత మళ్ళా అప్పుడు సంక్రాంతి ఉండే, జనవరి సంక్రాంతి వస్తుంది కదా, 10 days హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు సంక్రాంతి తీసుకొచ్చినాక ఇక మళ్ళా 18కి కాలేజ్ స్టార్ట్ అవ్వ. పిల్లారి 18కి పంపిద్దామని నేను అనుకున్నా. పిల్లారి 9 ఐడియాలు వేసిపోయింది అదే పిల్లవారి పోయి పెళ్లి చేసుకున్నారు. గొడవ చేసిన పోయినా కూడా గొడవ చేసిన మస్తు. మీరే చేశారు గొడవ? చేసిన అది అమ్మాయిని తీసుకుపోయారు. వద్దనగా వనుకుపోయినాడు. మళ్ళీ ఏమే చెప్పిన మళ్ళీ విద్యార్థి చేసాడు. ఏమైతే ఏమైతే పిట్టలు సెంటింగ్ తీసుకోండి అంటే కానీ అంత ఊరులో అంతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం కానియలే పట్టుకోరంట కాంప్లీట్ ఇచ్చి తీసుకుంటాం. మేము పోయినాం. వాళ్ళంతా చెప్పారు పోలీసులు, ఇద్దరు సమాధానం చెప్పారు. అప్పటి నుంచి మేము గొడవలకు పోలే, ఏం చేయలే, మాట్లాడుకోలే. వాళ్ళు పోయినరు వచ్చిరు వాళ్ళు కొట్లాడుకున్నారు, పోలీస్ స్టేషన్ తిరిగి అన్ని వాళ్ళే చేసుకున్నారు. దాన్ని ఏం పట్టించుకోలేదు. స్వాతి పెళ్ళైన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ మాట్లాడటం కానీ బాధపడటం కానీ ఇప్పుడు జరిగింది? ఇప్పుడు ఒక 6 నెలల వరకు అయితే ఫోన్ చేయలేదు. 6 నెలల తర్వాత ఫోన్ చేసి తిప్పినా, నాకు ఫోన్ చేయకుండా చచ్చిపోతే నువ్వు రాకండి. కోపం ఎట్లుంటది, ఏం చేస్తుంటానో ఎట్లా చేస్తుంటో నాకు తెలుసు. ఏమనుకున్నానో అంత నన్ను మొత్తం మట్లే కలిపినాను. రస్తా కూడా రావద్దని చెప్పి ఫోన్ పెట్టేసి నాకు చేయలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బాధ పెట్టిండ అని చెప్పేసి ఇలా ఫోన్ చేసి ఆమె ఏం చేసింది నాకు చెప్పింది, నువ్వు కాంప్లీట్ అయ్యి నువ్వు నాకేం చెప్పకు, వాడు ఏం చేసా నువ్వు కాంప్లీట్ అయ్యి నేనేం చేస్తా, ఏం చెప్పడానికి రాదు నేను. ఆడేమన్నా అంటే నువ్వు కూడా వాంటాడు ప్రతి దానికి, ఏమో చెప్పా నువ్వు కూడా అన్నాదానికి వాడిని ఏం చెప్పని కదా. పోలీస్ స్టేషన్ కాంప్లీట్ చేస్తే వాళ్ళు మాట్లాడాలి పంపించాలి అట్లా చేసేది. మళ్ళా 6 నెలల తర్వాత కూడా మళ్ళా మొత్తం ఇదే 2 నెలలకు మొత్తం టార్చరే. ఇప్పుడు కూడా ఆమె యథార్థంగా లేదు, ఇన్నికే ఇచ్చినాడు, మస్తు బాధ పెట్టిండు, మస్తు అనుభవించింది, మస్తు అయింది. అంత ప్రేమగా చూసుకున్నావు నువ్వు? నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. బెడ్ మంచం మీద పనేటోడికి ఇస్తుంటే నేను ఆ బాడుగా రూపాయలు చేసిండు. మస్తు తిప్పలవాడు మస్తు అనుభవం. ఇంకా మన తిండి లేక చచ్చిపోయింది, తిండి కూడా తెచ్చిపెట్టలేడు, అడక తిన్నదంట. అంత ఘోరం చేసిండు. వాడిని ఏం చేసినా పాపం లేదు. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వాడిని కడుపుండో బాగా పెట్టి మెక్కిచ్చి మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే వాడు మళ్ళీ పరిస్థితి అది. వాళ్ళ దేశాన్ని ముద్దరిగాడు, ఇవన్నీ ఏం పని చేయడు వాడు. ఇట్లా నా ముందా కోరుకులను రోడ్డు మీద అడ్డగలు నరికినాయని తప్పు లేదు. వానికి 6 నెలల వానికి ఉరిశిక్ష పడేటట్టు కోరుకున్నాను. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వరకు ఇది ఎక్క చేయాలి మొత్తం మీద. ఆయన ఎన్నో చూస్తున్నాడు, ఎందుకు పట్టించుకోరు? రోజు ఎన్నో జరుగుతున్నాయి, మస్తు చంపుతున్నారు, మస్తు అయినాయి. ఒక్కొని ఇట్లా చేస్తే ఇంకోటి జర భయపడతారు. చంపిన గురించి అదే శిక్ష చేయాలి అని చెప్పుకుంటున్నాం, అప్పుడు సత్తా అవుతారు. లేకపోతే వాళ్ళు తీసుకుపోయి పోలీసులను అండగా పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టి తిండి పెట్టి మేపుడు మళ్ళీ సంపడానికి మళ్ళీ పెంచుతారు. అలా తీసుకుపోయి దున్నపోతే వేసి అవసరమా ప్రభుత్వాన్ని కోరుకునే. అయితే అంత కఠినంగా గర్భవతిని చంపేయడం జరిగింది, మరి దాన్ని అంత సైకోగా ఎందుకు ఆలోచించాడు తను? సైకో అంటే ఏమే కొంచెం చెప్తూ ఉండేది, మాట వాడేది కాదు. నేను సొంతంగా నేను చేసుకొని బతుకుదాము, నాకు ఉన్నది, చదువుకున్నది కదా, అవును, ఏ పని చేసుకొని బతుకుతా. నువ్వు చెప్పింది నాకేంది, నువ్వు తెచ్చిపెట్టవు, పని చేయవు, ప్రతిదానికి అడ్డం మాట్లాడతావు, ఏ దానికి కరెక్ట్ లేవు నువ్వు అని చెప్పేసి ఎవరు నేను చెయ్యి అంటారట. చేయకపోతే నువ్వు పని చేసినట్టే వద్దు అంటారట. అట్లా తెచ్చిపెట్టాలి కదా, అట్లా తెచ్చిపెట్టాడు. మరి అన్నిటికీ పేలి నీ దగ్గర ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఏదైనా ఇట్లా గొడవ కావచ్చు, గొడవ అయితే తలకాయ తీసుకున్నాడు. అత్తమామ ఎలా ఉండేవాళ్ళంట స్వాతితో? మీరు చెప్పడం అమ్మగారితో చెప్పడం జరిగింది, వాళ్ళ అత్త కూడా మంచిగా ఉండేది కదా. ఫస్ట్ కాళ్ళు పట్టుకున్న అత్తే ఇప్పుడు అంతా అప్పుడేమో కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసింది. తర్వాత మేము రెడ్డి, మీరేమో రెడ్డి కాదు, మీరు కులం మాల కులం. ఇప్పుడు కులహత్య అనుకోవచ్చా అండి? అంటే ఆమె తెలివి వాళ్ళకు ఉండాలి కదా, ఫస్ట్ చేసుకుంటాం తెలియదా? ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇది మా కులం కాదు, అవసరం లేదు, పెళ్లి కూడా మాకు అవసరం లేదు.
ఉమ్, అట్లా నిలబెట్టినా అయిపోతుండే కదా. అవును. పంచాయతీ పెట్టి నువ్వు పర్సనల్ అని చెప్తే నేను ఏమన్నా చేసుకుంటాడు. ఉమ్, అట్లా చేయలేవు. ఒకేదారి జీవితం ఇద్దరు జీవితం ఉమ్. అటువంటి మరి అలాంటి వ్యక్తిని, అలాంటి సైకోని ఏం చేస్తే మంచిగా ఉంటది, స్వాతి ఆత్మకి శాంతించింది అంటారు? వాని జైల్లో పెట్టి కూడా వేస్ట్ వాడిని. ఉమ్, వాని తిండి పెట్టి కూడా వేస్ట్. ఉమ్, వాడు ఎవరు నీకు తిండి పెట్టి జైల్లో పెట్టి వానికి ఆ, బియ్యం వేస్ట్ వానికి, ఇక అన్ని వేస్ట్ వానికి. ఉమ్, వాళ్ళతో పాడకో వాడిని 2 నెలలు 3 నెలలు ఆయనకి రిలీజ్ చేసేసి బయటకు తీసుకొచ్చినాక ఎన్కౌంటర్ అని చేసి పడతాం కదా. ఉమ్, లేకపోతే 6 నెలల వానికి శిక్షణ వాడు కట్ చేయాలి. ఉమ్. నువ్వు కోరుకునేది జరిగిద్దంటారా ఎంత త్వరగా? మన మన చట్టాల ప్రకారం ఎంత త్వరగా న్యాయం? అంటే ప్రభుత్వం అనుకుంటే అన్ని అయితే ఉమ్, వాళ్ళ చేతులు అన్ని ఉంటాయి, ఉమ్, కానీ ఏమీ లేదు. ఉమ్, నాదేం పోయింది, ఎవడేం పోయింది, ఎవడేమైతే ఏమైతే అని చెప్పేసి ప్రభుత్వం ఏముంటది ఉమ్, ఉదపరిచినదే పడుకున్నది కాలంలో. ఉమ్. అలాగే నాయకులే ఈ ఈ గ్రామంలో రెడ్డి సభ ఎక్కువ నడుస్తుంది, రెడ్డిస్ చెప్పింది వినాలన్నట్టు చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? వాళ్ళంటే ఎటువంటి ఎవడు భయపడతారు ఈ కాలానికి. ఆ, ఏమిటి ఇంట్లో ఇంకా ఈ పాడుకోవాలి ఇట్లా చేస్తున్నాం మాకు ఆ, విన్నా నేను ఆ. నా కూడా కూడా అయినా అవసరం మనకు లేదు. మనం వాళ్ళ దగ్గర కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి బతుకుతున్నాం. ఉండాలి. ఉమ్, ఆ ధరంతో ఉండాలి, పాడుకోవడానికి ఇట్లా చేస్తారు ఇప్పుడు. ఉమ్, అందుకనే ఈ ప్రభుత్వం చేయాలి కూడా ఏదైనా చేస్తారు. దొంగలను ఏడు చంపాలని చంపుతారు. ఉమ్, రాజకీయ నాయకులు కూడా దాన్ని దొంగలు తయారయ్యారు మొత్తం. ఉమ్, పబ్లిక్ న్యాయం జరుగుతుందా? ఉమ్, ఏ న్యాయం జరుగుతలే. మస్తు చంపుతారు, మస్తు అవుతుంది. ఉమ్, ఒక్కళ్ళైనా ఏమైనా శిక్షణ చేస్తారా? ఉమ్, మన అందరిస్తారా? తీసుకుపోతున్నారు, జైలు వెళ్తారు, ఉమ్. నేర్పుతున్నారు, మళ్ళీ బయటకు పంపిస్తారు. ఆ, పైసా కావాలి, లక్షలు వస్తారు, బయటకు వస్తారు. ఉమ్. అందుకని ఈ మాకు తగినట్టు ఇంకో జరగకుండా ఉరిశిక్ష తీస్తేనే నాకు సంతోషం అవుతుంది. మా బిడ్డ శాంతి మంచిగా ఉంటుంది. మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర, ఇప్పుడున్న ఇంటి పక్కన ఇంటి దగ్గర పోలీసులు ఎందుకు పహారీ కాస్తున్నారు? అదే చెప్తలే కదా, ఈ చూసే గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు ఎందుకు, వాళ్ళని పెట్టుడు ఎందుకు? ఉమ్, పోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆడున్నారు, ఉమ్, మా బాధ మేము ఉన్నాము. ఉమ్, వాళ్ళని ఏం చేస్తున్నాం మేము? ఉమ్, వాళ్ళు ఇవ్వలేము కట్టుకుని మేము వాళ్ళని ఏమైనా చేస్తామా? నిజం కదా. ఉమ్, వాళ్ళు బందోబస్తు పెట్టారు, ఉమ్, అంత బందోబస్తు ఎందుకు అవసరమా? ఉమ్, చంపిన తీసుకుపోయి ఆ జైల్లో పెట్టి వాళ్ళు కూడా కావలు కాయడము, ఉమ్, మేము బాధపడము. ఉమ్, ఉండాకోకుండా నేను చంపిన నాకు చంపి బాధ అయితే మళ్ళీ ఇంకో చేయడు కదా. ఉమ్, ఏం న్యాయం ఉంది ప్రభుత్వానికి? ఉమ్. ఏం చేస్తున్నారు? ఆ. ఎమ్మెల్యేలు అంతే, ఎంపీలు అంతే, మంత్రులు అంతే, సీఎం అంతే, అందరూ అంతా దొంగ కొడుకులు ఓట్లు తీసుకుంటున్నారు. ఏమన్నా అప్పుడు ముట్ట కొట్టుకు లంచా కొడుకులు అంతా ఓటే ఒక్క నా లంచా కొడుకు సాయం చేస్తలేడు పబ్లిక్. ఒక ఆడపిల్లకి ఎంత జరిగినా కూడా పట్టించుకోని పరిస్థితి అయిపోతుంది. దొంగ పాడు కావాలి. దానికి ముంటేంది పోతేంది, ఉమ్, పూర్తి గవర్నమెంట్ అయిపోయింది మొత్తం. అదే కోరేది ఈ ప్రభుత్వంలో ఈ జరగకుండా మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏ ఇవ్వరికైనా శిక్ష పడాలి. శిక్ష పడాలి కంపల్సరీ. ఎవరు ఏం చేస్తే అటువంటి అదే కావాలి. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా పక్కగా శిక్ష పడాలి. జైలు అవసరం లేదు, మనకి ఏం అవసరం లేదు. ఇంకో చెయ్యరు. ఏమంటే లవ్ చేసుకున్నారు, ప్రేమించినారు, లవ్ బంక చేశారు, ఉమ్. బాగా ఉన్నవాడు మంచిగా అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే చంపేయచ్చా? చంపేది కదా, ఉమ్. చూసుకోవాలి మంచిగా. ఉమ్, అమ్మాయి బుద్ధి తప్పిందో ఏం చెప్పిందో తెలిసే వచ్చింది, ఉమ్, నువ్వు చూసుకోవాలి కదా. అవును. సరే నీకు ఇస్తాను, వదిలేసి ఇంటికి పంపిస్తే సరిపోయింది. దాని ఏదో దాన్ని చూపించి నువ్వు పంపించేసేయి, అవును, ఇష్టం పంపించేసేయి. అవును. చంపుతావా? చంపడానికి నువ్వు ఇవ్వడం నువ్వు అసలు నువ్వు ఇచ్చినావా? ఉమ్, నీ ఎంత వచ్చినా ఎక్కువ, నీ దగ్గర ఉండడం ఎక్కువ, ఉమ్, నీకు చేత చేసుడం ఎక్కువ. అసలు ఉమ్, నువ్వు చంపడానికి ఏం వస్తలేదు, ఆడదాన్ని చంపడానికి. ఉమ్. అయితే రైట్ బాబాయ్, ఇక్కడున్న ఇప్పుడు తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, తెలంగాణ పోలీసుల్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ముగ్గురిని ప్రజలను కానీ, పోలీసులను కానీ, గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు చేస్తారు. వాళ్ళు మనం అనలేకపోతాం. కుట్రాలు గొడవలు అయితే చెప్పేసి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తున్నారు. మనం మనకి ఏం అనలేము. చేసే ఇప్పుడు మనకు ప్రభుత్వం అంటే సీఎం లో మంత్రులు అన్ని ఉంటాయి.